నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పంట చేలకు సాగునీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో ఆ కాలువల ద్వారా వచ్చే నీరు భూములకు సక్రమంగా చేరటానికి సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. ఉమ్మడి జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిర్వహణను 5 ఏళ్లుగా గాలికి వదిలేశారు. రబీ సాగు ముగిసిన తర్వాత కాలువలు, లాకులు, షట్టర్లు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏటా క్లోజర్ సమయంలో లాకులు, షట్టర్ల తలుపులకు ఆయిల్ పోసి తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. తలుపులు సులభంగా నిర్వహించేందుకు వీలుగా అక్కడి పరికరాలకు గ్రీజు పూస్తారు. లొల్ల వద్దనున్న బ్యాంక్ కెనాల్ లాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్ ద్వారా సుమారు 80,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ లాకులు పూర్తి శిథిలావస్థకు చేరే. షట్టర్లు, రాడ్లకు ఆయిల్, గ్రీజ్ పూయకపోవటం వల్ల తుప్పు పట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లొల్లలాకులంటే ఎంతో అందమైన ప్రదేశంగా ఎన్నో సినిమాలు, రైతాంగానికి ఉపయోగపడే పంట కాలంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈవేళ దీని పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ఈ లొల్లలాకుల వద్ద ప్రధాన పంట కాలమైన ముక్తేశ్వరం కెనాల్లో, అలాగే గన్నవరం, అమలాపురం పంట కాలాలు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పటికీ 100 ఏళ్ళు సుమారు పైబడిన ఈ లొల్లలాకుల్ని ఎంత శిథిలావస్థకు చేరినా, ఎన్ని ప్రభుత్వాలను మారినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ అలా ఈ లొల్లలాకుల వద్ద రైతులు పడే ఇబ్బందులు చెప్పండి. సెంట్రల్ డెల్టా కాలువ 3 భాగాలుగా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అత్రేపురం దగ్గర మూడు కింద విడిపోయి గన్నవరం, అమలాపురం, ముక్తేశ్వరం కాలువలుగా పెడుతుంది. ఇక్కడ ఈ 13 కిలోమీటర్ల నుంచి ఇక్కడ విడిపోయిన దగ్గర నుంచి ఈ లాకుల సిస్టమ్ ధ్వంసం అయిపోయి సుమారు 20 సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచుకోకుండా, అంటే పునర్నిర్మాణం చేయాలి, కనీస మరమ్మతులు కూడా లేకుండా జరిగిపోతుంది. గత 2011 నుంచి అంచనాలు వేసి పైకి పంపడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తూతూ మంత్రంగా ఇది అలా పక్కకు పడిపోయింది. మొత్తం సెంట్రల్ డెల్టాలో ఉన్నటువంటి కాలువలకి నీరుని మేనేజ్ చేయవలసిన ప్రధానమైనటువంటి లాకులు, మిగిలిన లాకులు ఉన్నాయంటే ఒక్కొక్క కాలువకు సంబంధించి, ఇది 3 కాలువలకు సంబంధించినటువంటి ఈ సిస్టమ్ మరమ్మతులకు నోచుకోకపోవటం చాలా దురదృష్టకరం. రైతుల పాలిట ఇది ఒక శాపంగా ఉన్నదని చెప్పచ్చు. మన వెనకాల కనిపిస్తుంది. ఈ గోడ ఎంత ఎత్తుందో పూడిపోయిన మట్టి కూడా అంతే ఎత్తున్నది. దాన్ని బట్టి ఇక్కడ నిర్లక్ష్యం పాలు ఎంత ఉన్నదనేది మనం చూడొచ్చు. ఇది ప్రతి వాళ్ళు రైతుల పక్షపాతులుగా చెప్పుకుంటారు తప్పించి రైతుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టవలసిన అవసరం చాలా ఉన్నది. అధికారుల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ స్పందించవలసిన రైతులు కూడా స్పందించడం లేదని చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకోవాలంటే అదే సెంట్రల్ డెల్టా కాలువకి మెయిన్ ప్రధానంగా సరార్దర్ కాటన్, ఆయన పేరు ఎంతో గొప్పగా రైతాంగం చెప్పుకుంటుంది. కనీసం ఆయన పేరు కూడా మరిచి ఈ కాలువలో పుడుగులు తీయటంలో కానీ, అలాగే ఈ మరమ్మతులు చేయడం కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అధికారులు నిర్లక్ష్యం అని చెప్పుకోవడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అంచనాలు చేసి పైకి పంపించడం జరుగుతుంది. అక్కడ టెక్నికల్ శాంక్షన్ రాకపోవటం వల్ల కానీ, నిధులు లేమితో కానీ ఇక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు జరుగుతలేదు. రైతులు కాటన్ ధరకు దండ వేయడానికి ముందుకు వస్తారు తప్పించి ఈ సమస్యను పై వాళ్ళకి తీసుకెళ్ళడానికి అంత ఆసక్తి చూపరు. ఎవడికాడు చేనుకాడికి నీరు వస్తే పెట్టుకుందారు అనుకుంటాడు తప్పించి మనకు సంబంధించినటువంటి వ్యవస్థ ఈరోజు ఇలా ఉన్నదంటే భవిష్యత్ తరాలకి మనం చూస్తూ ఉండగానే వ్యవస్థలన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి రైతాంగానికి మేలు చేయాలని కోరుకుంటున్నాం. సెంట్రల్ డెల్టా లొల్లలాకులను అభివృద్ధి పదంలో ఉంచాలని రైతులు కోరుకున్నారు. సుమారు 1883లో ఈ సరార్దర్ కాటన్ నిర్మించిన ఈ లొల్లలాకులని అభివృద్ధి చేసి మరిన్ని రైతులకు ఉపయోగపడేలా చేయాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. ఈ కెమెరామ్యాన్ బాలకృష్ణతో శ్రీనివాస్, లొల్లలాకుల నుండి.